वेङ्कटाद्रि समं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్య నాయికా నాయకులు ఇద్దరిని చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అలమేలుమంగ శ్రీనివాసుల ప్రణయ లీలా విలాసాన్ని కళ్లకు కట్టిన ఈ సంకీర్తనకు సంగీతాన్ని అందించింది శ్రీ సాలూరి వారు. రాగం వలజి, గానం మౌనిక సింధుజ. ఇంటిలోని కేగరయ్య ఇద్దరు మీ
బాగా పాడారమ్మా. మీరిద్దరూ మొట్టమొదటిసారి వస్తున్నారా ఈ వేదికకి? ఇదే విధంగా మీరు బాగా సాధన చేయండి. చాలా చాలా చెవికింపుగా పాడారు ఇద్దరు కూడా. ఇద్దరు మీరు పంటల వలె ఇందేల పచరించని పొడు ఇంటిలోనికి గరయ్య ఇద్దరు మీరు. వాసురారు వరజ రాగంలో చక్కగా కూర్చారు. గపదని సా అన్న పడికట్టు ఎత్తుగడ తీసుకున్నా కానీ కొత్తగా అనిపించింది. అది మామూలే. గాంధార్ నుంచి పైకి వెళ్ళడం అనేది మామూలే. ఈ రాగంలో విన్నట్టుగా కాకుండా కొత్తగా అనిపించే ఈ శృంగార సంకీర్తన. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య కళ్యాణ చక్రవర్తి ఆ దివ్య వైభవాన్ని అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో అభివర్ణించారు. ఇంటిలోని కేగరయ్య ఇద్దరు మీరు పంటల వలె ఇందేలా పచరించని ఇప్పుడు కన్నుల పంటగా మీరున్నారు. ఇక్కడ ఎందుకు సంచరిస్తూ ఉన్నారు? లోపలికి వెళ్ళండి, ఎందుకంటే దృష్టి దోషం తగులుతుందని అన్నమాచార్యుల వారి యొక్క ఆవేదన. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే మాణిక్యాలు రాలుతున్నాయి. ఆ కాటుగా కన్నుల్లోంచి నీలాలు చక్కగా రాలుతూ ఉన్నాయి. మీరు ఇలా బయట సంచరించకూడదు అని చెప్పి చక్కగా ప్రతి పదము కూడా వ్యాఖ్యానించుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. వాళ్ళు చేతులెత్తే చక్కగా చిగురాకుల్లో ఉన్నాయి ఆశీర్వదించడానికి ఆ లక్ష్మీనారాయణులవి. పైగా వాళ్ళు నవ్వితే మొల్లల కన్నా అందంగా ఉంది. అంటే నవ్వితే అలా చిరుమందహాసం చేయాలి. నవదంపతులు ఎలా నవ్వుతూ ఉండాలో, ఎలా సంచరించాలో చాలా అద్భుతంగా ఈ కీర్తనలో చెప్పారు. కారే కాకుండా కారీ నీలాలు అని అంటే అక్కడ అందం వస్తుంది. మీరు కింద చాలా బాగా పాడారు. సోకితే నూరి అమృతములు అన్నారే, అలా ఊరినట్లుగా అక్కడ కూడా కారీ నీలాలు అంటే బాగుంటుంది. మరి స్క్రిప్ట్లో ఏమన్నా తప్పు ఉందేమో నాకు తెలీదు, కానీ అది దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. స్వామి, నీ పక్కనున్నది మరెవరో కాదు, మా అమ్మ అలమేలు మంగమ్మ. సిగ్గుతో తలదించుకున్న ఆమెను దగ్గరికి తీసుకోవయ్యా అంటున్నారు అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనలో. అమ్మవారిని ఎలా చూసుకోవాలో అయ్యవారికి చెప్తున్న విలక్షణమైనటువంటి ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన వారు రామాచారి గారు. రాగం పటదీప్, గానం శ్రీనిధి. ఇకనెన్నడు ఏమయ్య కరుణించేది ఇకనెన్నడు
ఇక నిన్నడు చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు ఆ ఆ, ఆ. కొల కొల నవ్వులతో కోరిమినిపై వేసి పిలిచి చేకొనరాదా ప్రియురాలిని కొల కొల నవ్వులతో కోరిమినిపై వేసి పిలిచి చేకొనరాదా ప్రియురాలిని తొలకునాసల తోడా దూరి నిన్ను సారెకు తొలకునాసల తోడా దూరి నిన్ను సారెకు అలమిచన వీరాదా అంగనకును ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు ఆ, ఆ, కందువ చన్నులు మోపి కళలు నీపై రేచి అంది కాగిలించరాదా అతివను కందువ చన్నులు మోపి కళలు నీపై రేచి అంది కాగిలించరాదా అతివను చెందెను బలిమి బట్టి శ్రీ వెంకటేశ్వర చెందెను బలిమి బట్టి శ్రీ వెంకటేశ్వర నిన్ను అంది విడమీయరాదా అలివేణికి ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు ఆ, ఆ, ఆ. బాగుంది శ్రీనిధి. ఒకసారి పల్ల పడతా. ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా చేముట్టి సరసమాడి అన్నది రెండు కొంచెం సెపరేట్ చెయ్యి. చేముట్టి సరసమాడి చేముట్టి సరసమాడి చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా అంటే కొంచెం సరళంగా ఉంటది, కరెక్ట్ గా పదాలు కరెక్ట్ గా విరుగుతాయని. చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు ఆ, ఆ, సనిదపమని లాలనారే దారారే. ఇది గౌరీ మనోహరి అనుకొని మొదలెట్టాను సార్. ఇది ఆ ఛాయలన్నీ పట్దీప్ ఛాయలు వచ్చేసాయి. ఇది పట్దీప్ అనాలా, గౌరీ మనోహర్ అనాలా, గౌరీ శంకర్ అనాలా అనేది ఏదైనా సంగతి అంతవరకు వెళ్ళొద్దమ్మా. అంతవరకు వెళ్తే మళ్ళీ ఏ అండి ఇబ్బందిగా ఉంది. అది పంచమంతో ఆగిపో. ఒకసారి ఆ పాడు. చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా ఏమ
ఏమయ్య ధన్యవాదాలు నీకు రామాచారి గారికి. చిప్పిలుగా కలతోడి సిక్కులు నీపై చల్లి కప్పురమీయగరాదా కలికి శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం అని. అంటే వెంకటేశ్వర స్వామి వారిని లక్ష్మీదేవితో కలిసే అభివర్ణిస్తారు. ఆయనకు మహారాజసమైనటువంటి ఐశ్వర్య సంపదలు ఉన్నాయి అని తెలియజేయడానికి ఆయన వక్షస్థలం మీద ఎల్లప్పుడూ కూడా శ్రీవత్సము అనేటువంటి మచ్చ ఉంటుంది. శ్రీశం లక్ష్మీదేవికి ఆయన భర్త అయినటువంటి వాడు. అయితే భర్త అయినటువంటి వాడు అందరూ కూడా ఆవిడకి అనురక్తుడిగా ఉంటాడు అని చెప్పి చెప్పలేము. కానీ ఈయన శ్రీలోలం, ఎప్పుడూ కూడా ఆ దేవదేవికి లోలుడై ఉంటాడు. శ్రీలోలం శ్రీకరగ్రహం, చెయ్యి పట్టుకుని ఉంటాడు. 5-6 మంది పిల్లలు ఉంటారు, కానీ బజార్లోకి వెళ్ళేప్పటికీ ఆయన చాలా ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. నలుగురు చూస్తే ఏమనుకుంటారో అని. పాపం భార్య పరిగెత్తుకుని వెనకాల వస్తూ ఉంటుంది. అలా స్వామి ఉండరట. ఎప్పుడు నిత్య కళ్యాణ చక్రవర్తి ఆవిడ యొక్క శ్రీకరగ్రహం, చెయ్యి పట్టుకునే ఉంటాడు. శ్రీమంతం, ఆయన గురించి చెప్పుకోవాలి అంటే బాగా శ్రీమంతుడు అని చెప్పి చెప్పుకోవాలి. శ్రీనిధిం, ఆయనకు ఉండేటువంటి సంపద ఏది అంటే అమ్మవారే. శ్రీడ్యము, ఆ యొక్క అమ్మవారి యొక్క కళలతో ఆవరించినటువంటి వాడు ఆయన. అటువంటి శ్రీనివాసుని భజిస్తూ ఉన్నాను అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో మహానుభావులైనటువంటి వారు స్తోత్రం చేశారు. ఇక్కడ ఆ లౌల్యత కనిపించడం లేదు అన్నమాచార్యుల వారికి. ఆయన అంటున్నాడు, ఇంతటి దివ్యమైనటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఉన్నావు, అమ్మవారేమో నీ పైన అనురక్త భావనతో వెంటాడుతూ ఉన్నది, నీవు మాత్రం కొంచెం దూరంగా జరుగుతూ ఉన్నావు, కొంచెం సరసమాడి ఆవిడ్ని ఆదరించకూడదా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. మామూలుగా స్త్రీ సహజమైనటువంటి భావన స్త్రీలు చెప్తేనే బాగుంటుంది, పురుషుడు చెప్తే అంత అందంగా ఉండదు. కానీ అన్నమాచార్యుల వారు ఎంతగా తన యందు స్త్రీత్వాన్ని ఆరోపించుకున్నారో తెలియదు. ప్రతి మాటని కూడా ఆయన మంత్రించి ప్రయోగించారు. చూడండి, ఆ తాంబూలాన్ని ఇవ్వు అని చెప్పేప్పుడు అమ్మవారు ఎంత చిప్పిల్లేటువంటి సిగ్గులతో ఉంది. అటువంటి తల్లికి నువ్వు తాంబూలాన్ని ఇవ్వకుండా ఉంటావా? ఆవిడ రెప్పల చూపులతో కొసరుతో ఉన్నదే, నీవు ఆ మోవితేన ఇవ్వకూడదా ఆవిడకి? ఈయన కావాలంటే శబరి ఎంగిలి బొళ్ళు తింటాడు, దొంగతనంగా ద్వాపరంలో ఇల్లు దూరి ఆయన వెన్న దొంగతనాలు చేస్తాడు. వెనకాల ప్రేమతో వచ్చేటువంటి ఆవిడ యొక్క పెదవి తీపి మాత్రం చేయడు. ఆ పలుకుతేనెల తల్లి పట్ల ఆయనకు ఉండేటువంటి ఆ నిరాదరణ ఏమిటో మనకి అర్థం కాలేదు. అన్నమయ్యకి అర్థమయ్యి ఆ పని చేయవయ్యా చక్కగా. అంతేకాకుండా కూరిమితో ఆవిడ ఉన్నది కదా, నువ్వెందుకు పిలిచి ఆ తల్లిని ఆదరించకూడదు? అలాగే నువ్వు ఎందుకు చనువు ఇవ్వట్లేదు? అది ఆవిడ కోరుతూ ఉన్నది కదా. అలాగే తర్వాత వచ్చేటువంటి చరణంలో కూడా ఆ చనువుని బాగా ప్రదర్శించమని చెప్పి ఆమె పక్షాన ఈయన ప్రార్థిస్తూ ఉన్నాడు. వీధి వెలిగైనటువంటి అలమేలు మంగమ్మపై స్వామి ఎంతగా అనురక్తుడైతే అన్నమయ్యకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే, లోకానికి హితమైనటువంటి ఆ తల్లితో స్వామి మరింతగా అమరితే విశ్వమంతా కూడా శ్రీమంతం అవుతుంది అని అందులో భావన. ఎందుకంటే సాయంకాలం కూడా మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళారనుకోండి, సహస్ర దీపాలంకార సేవలో వేద విధులు ప్రార్థన చేస్తూ ఉంటారు. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మయితు విజయతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ.
మీరు లెక్క పెట్టుకుంటే అమ్మవారి యొక్క 8 విభూతులు చక్కగా మనలో ఉండాలి అనేటువంటి చేసేటువంటి ప్రార్థన అది. అయితే వేద విధులు మాత్రం త్వయితు విజయతామని ఆశీర్వచనం చేస్తారు స్వామివారికి. ఆ స్వామి సర్వాత్మన అమ్మవారితో ఉంటే లోకానికి అభ్యుదయం కలుగుతుంది అని అన్నమాచార్యులు వారు ఈ సంకీర్తనం ద్వారా ఉద్బోధనం చేస్తూ ఉన్నారు. ఈ పాట శ్రీనిధి గారి ద్వారా లోకంలోకి బాగా ప్రచారంలోకి రావాలి, భక్తులు అందరి ఇళ్ళు కూడా సిరి సంపదలతో తొలతూగాలి అని చెప్పి నేను శ్రీ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు, చేముట్టి సరసమాడి చెక్కునొక్కరాదా. ఏమయ్య కరుణించేది ఇక నిన్నడు. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వడలి ఉన్నది మోము పచ్చిదేరేని చిడిముడ